హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి ఈ జున్ను పాలతో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల దాకా జున్ను పాలను తీసుకోవాలండి. మీకు 1 గ్లాస్ మాత్రమే జున్ను పాలు ఉంటే 1 గ్లాసు నార్మల్ పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్స్ దాకా బెల్లం యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి కానీ రోటిలోకి కానీ 10 మిరియాలు, 3 నుంచి 4 యాలక్కాయలు, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా దంచుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా దంచుకొని పక్కనుంచుకోవాలి. ఈలోపు జున్ను పాలల్లో బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ జున్ను పాలని వేరొక బౌల్లోకి వడకట్టుకొని తీసుకోవాలండి. మనం బెల్లాన్ని అలానే వేసాం కాబట్టి బెల్లంలో ఏమన్నా రాళ్ళు అలా ఉంటే వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పొడిని కూడా అదే విధంగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక బౌల్లో కానీ లేకుంటే ఇడ్లీ పాత్రలో కానీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక స్టాండ్ని పెట్టుకొని జున్ను పాల బౌల్ని పెట్టుకొని మూత పెట్టుకొని 10 నుంచి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత చూడండి, జున్ను మనకు ఉడికిందా లేదా అని తెలియాలి అంటే షాక్ కానీ స్పూన్తో కానీ వీడియోలో చూపించిన విధంగా జున్నులోకి ఈ విధంగా గుచ్చి చూస్తే స్పూన్కి ఏ మాత్రం అంటుకోకూడదండి. అప్పుడే జున్ను అనేది చక్కగా ప్రిపేర్ అయ్యిందని అర్థం. ఇప్పుడు ఈ జున్ను గిన్నెని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. షాక్తో వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ని రిమూవ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తింటే అద్దిరిపోయే జున్ను రెడీ.